మాస్టర్స్ అందరికీ శుభోదయం. ధ్యానమిత్రులందరికీ శుభోదయం. అమెరికాలో ఉన్న ధ్యానమిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. భారతదేశంలో ఉన్న ధ్యానమిత్రులందరికీ శుభోదయం. మనం ఈరోజు ఆఖరిగా మిగిలి ఉన్న చరణాలని సంపూర్ణం చేసుకోబోతున్నాం. అద్భుతమైన భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన శ్రీ అరుణాచల అక్షరమణమాల తాత్పర్య విశేషాలతో డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు రచించినటువంటి బుక్ని మనం గత కొన్ని రోజుల నుండి కంటిన్యూగా సత్సంగంలో మనం చెప్పుకుంటున్నాం. జ్ఞానాన్ని మనం పంచుకుంటున్నాం. ఈరోజు 96వ చరణం నుండి పూర్తి చేసుకుందాం. 108 చరణాలవి, 96 అయిపోయినట్టు. 97 నుండి 108 వరకు కూడా మనం ఈరోజు పూర్తి చేసుకుందాం. ముందుగా గురువందన చేసుకుందాం. మన మూల గురువు అయిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, స్వర్ణమాల అమ్మగారికి ఆత్మ ప్రణామాలు, సదానంద యోగికి ఆత్మ ప్రణామాలు, మహావతార బాబాకి ఆత్మ ప్రణామాలు, మన గురువు అయిన ముసకిరణ్ గురువు గారికి ఆత్మ ప్రణామాలు, విశ్వంలో ఉన్న గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, రమణ భగవానికి ఆత్మ ప్రణామాలు, అరుణాచలేశ్వరునికి నమస్సుమాంజలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మణిమల్ల మేడం గారికి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ వేదిక పైన ఉన్న ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. సో ఈరోజు మనం తొంభై 97వ చరణాన్ని పూర్తి చేసుకుంటున్నాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. 97వ చరణం. ఇల్లు విడువలాగి లోనింటిలో జుచ్చి యుగి నీదు ఇల్లు చూపి అరుణాచల. అంటే తాత్పర్యం, అరుణాచల నన్ను నా ఇంటి నుండి ముందుగా బయటికి లాగావు, తర్వాత హృదయం అనే ఇంట్లో ఉండేటట్లు చేశావు, తర్వాత కైవల్య స్థానమైన మోక్షమనే నీ ఇల్లుని చూపావు. ఎంత అద్భుతమైన అర్థం చూడండి. మన కోసం వారు చెప్పినది ముందు అంటే ఇంతకుముందు చరణంలో కూడా మనం చెప్పాం, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మన యొక్క ప్రత్యేకమైనటువంటి మనం ఏ జోన్లో ఉన్నామో, ఏ కర్మల్లో ఉన్నామో వాటి నుండి మెల్లగా లాగి తన వైపు తిప్పుకుంటాడు. అలాగే రమణ భగవాన్ ఏం చేశారు, నన్ను నా ఇంటి నుండి ముందుగా బయటికి లాగావు, తర్వాత హృదయం అనే ఇంట్లో ఉండేటట్లు చేశావు, తర్వాత కైవల్య స్థానమైన మోక్షమనే నీ ఇల్లుని చూపావు. విశేషించి శ్రీ భగవాన్ చాలా చిన్న వయసులో ఇల్లు విడిచి తిరువన్నమలై చేరారు. దీనిని నన్ను నా ఇంటి నుండి ముందుగా బయటికి లాగావు అని ఈ చరణంలో పేర్కొన్నారు. రమణులు అరుణాచలంలో ధ్యానంలో పరవశించారు. అలా హృదయంలో ఉంటూ తాము ఆత్మతో కలిసినట్టు తెలుసుకున్నారు. రమణులు అరుణాచలంలో ధ్యానంలో పరవశించిపోయారు. అలా హృదయంలోనే ఉంటూ తాము ఆత్మతో కలిసినట్టు తెలుసుకున్నారు. దీనిని హృదయం అనే ఇంట్లో ఉండేటట్లు చేశావు అన్నారు. ఇలా ఉన్నవాడికి మోక్షం తప్పదనే ధ్వని కైవల్య స్థానమైన మోక్షమనే నీ ఇల్లుని చూపావు అని వాక్యంలో ఉంది. నేను అనే అహంకారం నుండి ఆత్మ వరకు సాగే జీవుని ప్రయాణం ఈ చరణంలో ఉంది. మొట్టమొదట నేను, నాది, నావారు, నా ఇల్లు,
నా ఆస్తి, నా అధికారం, హ్మ్. ఇవన్నీ మనం నాది, 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 నేను, నేను అనుకుంటూ ఎప్పుడైతే ఆధ్యాత్మికం వైపు మనిషి ప్రయాణం సాగిస్తాడో, అప్పుడు ఎలా ఉంటుందంటే మన మనస్సు నేననేటటువంటి ఆ అహం మన ఆత్మలో, హృదయంలో ఉన్నటువంటి ఆత్మను చేరిపోతుంది. అప్పుడు మనకి నిజమైనటువంటి ఈ జన్మ తాలూకా పర్పస్ ఏంటో మనకి తెలుస్తుంది. అది ఇక్కడ చెప్పారనమాట. 98వ చరణం. వెలిపుచ్చితిన్ నీదు సేత కినియక నీ కృప వెలిబుచ్చి కావు అరుణాచల. తాత్పర్యం: ఓ అరుణాచల, ఈ స్తోత్రం ద్వారా నీ లీలలు లోకానికి బహిరంగపరిచావు. ఈ స్తోత్రం ద్వారా నీ లీలలు లోకానికి బహిరంగపరిచావు. నా లీలలను తెలియచేసేటంత సమర్థత ఉన్నదా అని నా మీద కోపం తెచ్చుకోకు. నీ దయ అనేది ఎంత చల్లగా ఉంటుందో మాకు తెలియచేసి ఎప్పుడూ నన్ను రక్షించు. నాలో అహంకారం రానివ్వద్దు. నేను భావం రానివ్వద్దు. కాబట్టి నా లీలలను తెలిసే అంటే భగవంతుడు అనుకోవచ్చు. నా లీలలను తెలిసేటటువంటి సమర్థత నీలో ఉందా అని పరమేశ్వరుడు అనుకోవచ్చు. కోపం రావచ్చు. అదేం లేదు స్వామి, అదేం లేదు దేవా. నీ దయ అనేది ఎంత చల్లగా ఉంటుందో మాకు తెలియచేసి ఎప్పుడూ నన్ను రక్షించు అని. నేననే భావన రాకుండా నీలో కలిసిపోయేటట్టు, నీ దయ అనేది ఎంత చల్లగా ఉంటుందో మాకు తెలియచేసి ఎప్పుడు రక్షించు. విశేషించి ఒకరోజు పొద్దున్న ఒక భక్తుడు కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలను కిందికి దించుచుండగా శ్రీ భగవానుడు గోశాల నుండి వచ్చుచు ఆ భక్తుని చూచి కొబ్బరికాయలు కోయుటకు తాను వెదురు కడ్డీని ఉపయోగించుచున్నాడా లేక లోహపు కడ్డీని ఉపయోగించుచున్నాడా అని ప్రశ్నించారట. చక్కగా వినండి. ఆ భక్తుడు తాను లోహపు కడ్డీనే వాడుతున్నానని జవాబిచ్చాడట. అది విన్న శ్రీ భగవానుడు వెదురు కడ్డీతో కొబ్బరికాయలు కోస్తే ఆ చెట్టుకు దెబ్బ తగలదు. ఇలా లోహపు కడ్డీని వాడటం వలన వృక్షము గాయపడును అని పలికి జవాబు కోసం ఎదురు చూడకుండా అచటి నుండి రమణ భగవానులు వెళ్ళిపోయారు. ఆ భక్తుడు కడ్డీని మార్చక లోహపు దానితోనే పని కొనసాగించాడట. ఒక వారం గడిచాక ఆ భక్తుడు అదే పని చేయుచుండగా ఒక కొబ్బరికాయ అతని ముఖం మీద పడి ముక్కుకు బాగా దెబ్బ తగిలింది. ఈ వార్త శ్రీ రమణులకు చెప్పగా వారు ఆ భక్తుని పట్ల జాలి ప్రకటిస్తూ దెబ్బ తగిలితే కలిగే బాధ అతనికి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. తాను ఉపయోగించే లోహపు కడ్డీ తగిలినప్పుడు ఆ చెట్టు ఎంత బాధపడి ఉంటుందో పాపం చెప్పను కూడా చెప్పదు అని అన్నారు. దయను ఇలా సందర్శించిన రమణులు ఈ చరణంలో దయా ప్రార్థన చేశారు. చూడండి ఎంత చక్కగా వివరించారు మనకి. మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి డాక్టర్ పతంజలి శాస్త్రి గారికి. ఇంకొకటి 99వ చరణం. వేదాంతమున వేరు లేక వెలింగెడు వేద పదము బ్రో మరుణాచల. అరుణాచల, అన్ని వేదాంతాల బోధనాసారము ఒకటే. అన్ని వేదాంతాలు ఒకటే చెప్తారు. ఏంటి? ఒకటే. తేడా లేక ప్రకాశించేది ఒకటే. తేడా లేక ప్రకాశించేది ఒకటే. అదే సత్యం, అదే జ్ఞానం. జ్ఞానం అనిత్య సత్య జ్ఞానాన్ని వేద స్వరూపాన్ని నాకు అనుగ్రహించు. ఏదైతే సత్యమో, ఏదైతే జ్ఞానమో అది ఆ నిత్య సత్య జ్ఞానాన్ని, ఆ వేద స్వరూపాన్ని నాకు అనుగ్రహించు. ఏమని? వేదాంతమున వేరు లేక వెలింగడి వేద పదము బ్రోమరుణాచల. అరుణాచల, గ్రంథాలు అనేకం చదవటం వల్ల సత్య జ్ఞానము రాదు. ఆ సత్య జ్ఞానము దేవుని దయతో మాత్రమే లభిస్తుంది. కనుక రమణులు మన తరపున మన కొరకు అరుణాచలని ఈ చరణంలో సత్యజ్ఞానము కొరకు ప్రార్థించారు. పిచ్చివాని వంటిపై తుండుగుడ్డ
ఎప్పుడు జారిపోయిందో అతనికి ఎట్లు తెలియదో అట్లు దేహము జారిపోవును ముక్తులకు అన్నారు. అట్లే దేహము ముక్తునికి జారిపోతుందట. ఎలాగా? మనం టవలు మన భుజం మీద వేసుకుంటే అది ఎప్పుడు జారిపోతుందో మనకు తెలియదు. ఎలాగైతే ఉంటుందో మనం ఆ స్పర్శ జ్ఞానం లేకుండా ఎలాగైతే ఉంటామో, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండిలా ఉంటే దేహం కూడా అలాగే ముక్తునికి జారిపోతుంది. దేహ భావన లేని వాని వంటివి మీద తుండుగుడ్డ ఎప్పుడు జారిపోయినా అతనికి ఏమీ పని లేదు. దేహభ్రాంతి లేని ముక్తుడు అంటే దేహం అనేటటువంటి భావం కానీ భ్రాంతి కానీ ఇది నా నా శరీరము ఇది నేను అనేటువంటి దేహభావంతో ఎవరైతే ఉంటాడో ఆ భావం ఎవరికైతే లేదో వాడే ముక్తుడు. దేహభ్రాంతి లేని ముక్తుడు అలా అంటాడన్న సత్యజ్ఞానము మన మనస్సుకు పట్టించటం భగవంతుని కరుణతోనే సాధ్యమని రమణులు ఈ చరణంలో ప్రబోధించారు. 100వ శ్లోకం. నిందనాశీస్సుగా కొని దయా పాత్రుగా చేసి విడక కావుము అరుణాచల. అరుణాచల, నేను పైకి నిందలుగా కనపడే పలుకులని ఈ అరుణాచల మణమాలలో నేను పలికి ఉంటాను. నేను నిందాస్తుతి చేశాను ఈ చరణాల్లో, నేను పలికి ఉంటాను. ఈ నిందలని పొగట్టులుగా భావించి నన్ను నీవానిగా భావించి నీ అనుగ్రహానికి పాత్రులు చేయు. చూడండి, కొంతమందికి మనకి వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్స్కి మనం నిందిస్తుంటాం అనమాట. అది నింద కాదు, ఒక అభిమానంతో కూడినటువంటి ప్రేమతో కూడినటువంటి చనువు అనమాట. అలాగే భగవంతుడికి భక్తుడికి చనువు మనం క్రియేట్ చేసుకుంటే ఆ విధంగా భగవంతుడికి మనం దగ్గరగా ఉండి మనం ఈ నిందలు చేసేలా అంటే ఆయన కరుణించి తల్లికి ఎలాగైతే మన కోపంతో మనం అవాకులు చవాకులు పలుకుతామో ఆ తల్లి మళ్ళీ దగ్గరకు చేర్చుకొని ఎలాగైతే మనల్ని ఊరడించి మనకు కావాల్సినటువంటి ప్రసాదిస్తుందో మన తల్లి మన తండ్రి కానీ, అలాగే ఈ విధంగా ఈ నిందలని పొగడ్తలుగా భావించు, నన్ను నీవానిగా భావించి నీ అనుగ్రహానికి పాత్రను చేయి. వివరణ. ఓ అరుణాచల పరమశివ, ఏలుకొన్న నువ్వు ఇప్పుడు నన్ను వదిలివేస్తే భక్తుడిని వదిలివేశాడని లోకము నిన్ను నిందిస్తుంది కదా. ఈ నింద నుంచి నిన్ను నువ్వే కాపాడుకో. నా కారణంగా నీకు నిందలు రాకూడదు. నిన్నే తలుచుకునేటట్టు నన్నెందుకు చేశావు? చూడండి, ఇది కూడా నిందే. నేను ఎక్కడో ఉన్నాను ఊర్లోన, నన్నెందుకు తలుచుకున్నావు? నన్నెందుకు ఇక్కడ పడేశావు? నాకు నిన్నే తలుచుకునేటట్టు ఎందుకు చేశావు? నువ్వే నీ గురించి తలుచుకునేటట్లు చేశావు. నువ్వే నీ గురించి తలుచుకునేటట్లు చేశావు. నీ సాంగత్యంలోని మధురిమ చూసిన నేను నిన్ను వదలలేదు. ఎప్పుడైతే నీ సాంగత్యంలో నేను చేరుకున్నానో ఆ మధురానుభూతి ఎప్పుడైతే నేను చూశానో ఇంక నిన్ను వదిలిపెట్టలేదు, వదలాలనిపించలేదు. నిన్నెవరు వదిలిపెడతారు? అందరూ నిన్ను అంటి పెట్టుకునే ఉంటారు. ఎవరికైతే నీ మధురము తెలుస్తుందో, నీ అనుభూతి తెలుస్తుందో, నీ అనుభవం అయ్యిందో వారెవ్వరూ విడిచిపెట్టరు నిన్ను. ఇలాంటి కొన్ని భావాలను ఈ అరుణాచల మణమాలలో మనం గమనించాం. ఈ నిందలను పొగడ్తలుగా గ్రహించమని రమణులు స్వామికి ఈ చరణంలో నివేదిస్తున్నారు. నీటిలో ఉన్న తామర వికసించడానికి కారణమైన సూర్యుడే నీటిని వదిలిన తామర వాడిపోవడానికి కారణమవుతాడు. కరెక్టే కదా. నీటిని వదిలిన తామర వాడిపోవడానికి కారణమవుతాడు. ఎప్పుడైతే ఎంతవరకు నీటిలో ఉంటుందో కలుపు పువ్వు వికసిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పువ్వు ఒడ్డుకు చేరిందో ఆ సూర్యుడి కాంతి ద్వారే మళ్ళీ అది వాడిపోతుంది. ఆచార్య భక్తి ఉన్న శిష్యుడి జ్ఞానము అభివృద్ధి చెందడానికి కారణమైన విష్ణుమూర్తి ఆచార్య భక్తి లేని శిష్యుడిని జ్ఞానశూన్యునిగా చేస్తాడు. ఇది నిందగా కనిపించే పొగడ్త. దీనిని సమన్వయం చేసుకుంటే
నింద తొలగిపోతుంది. ఇక్కడ విష్ణుమూర్తి యొక్క అఘటనా ఘటనా సామర్థ్యము ప్రబోధాత్మకంగా చెప్పారు. ఇలా రమణులు వంటి మహాత్ములు చేసిన నింద వెనుక ప్రబోధాన్ని అర్థం చేసుకోవాలి. 101వ చరణం. నీట హిమముగా ప్రేమ కారు నీలో నన్ ప్రేమగా కరిగి ప్రోగు అరుణాచల. తాత్పర్యం, అరుణాచల, ఒక మంచుగడ్డ నీటిలో పడితే కరిగిపోతుంది, తన రూపాన్ని కోల్పోతుంది. అలాగే ప్రేమమూర్తివైన నీలో నన్ను కరిగిపోని ఆ అదృష్టం నాకు కలిగించు, రక్షించు అరుణాచల. వివరణ: రమణులు ఇక్కడ ప్రయోగించిన మంచుగడ్డ చక్కటి పోలిక. మంచుగడ్డకి ఒక రూపం ఉన్నట్టు కనబడుతుంది, కానీ మనం ఆలోచిస్తే మంచుగడ్డకి మూల రూపం నీరు కదా. నీరు నుండే మంచుగడ్డ ఘనీభవిస్తుంది, మళ్ళీ వేడి తగలగానే మళ్ళీ కరిగిపోతుంది, నీరైపోతుంది. అలాగే ప్రపంచమంతా నిండి ఉన్న పరమాత్మలో ఉన్న అంశం జీవునిలో ఉన్న మనస్సు. ప్రపంచమంతా నిండి ఉన్న పరమాత్మలో ఉన్న అంశం జీవునిలో ఉన్న మనస్సు. నేను ఎవరు అనే ధ్యానం చేయగా చేయగా మనస్సు పరమాత్మలో లీనమవుతుంది. రమణులు చరణంలోని తాత్పర్యం ఇదే. ఇంతకుముందు కూడా మనకి కొన్ని చరణంలో చెప్పారు. మనం పడుకునే ముందు, మళ్ళీ మేల్కొన్న వెంటనే నేనెవరు అని ప్రశ్నించుకోండి. అప్పుడు మీకు మెల్లమెల్లగా మీ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుందని చెప్పారు ఇక్కడ. అప్పుడే అదే ఈ నేనెవరు 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 అని ధ్యానం చేయగా 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 మనస్సు పరమాత్మలో లీనమవుతుంది. అప్పుడు మనకేమవుతుంది? నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, భగవంతుని యొక్క అంశం నుండి వచ్చిన ఆత్మని అని మనం ఎరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం నైట్ పడుకునే ముందు, తెల్లవారు మేల్కొనే ముందు నేనెవరు అని ప్రశ్నించుకుంటే, ఆహా నేను ఆత్మస్వరూపాన్ని అని మనం ఎరుగుతూ ఉంటాం. ఎందుకు? పడుకునే ముందు మనం ప్రతిరోజు చేసే దినచర్యలన్నీ ఒక్కసారి మనం అవలోకనం చేసుకుంటే ఏంటేంటి చేసామో, ఎక్కడెక్కడ పొరపాట్లు అయ్యి ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాలని అనుకునేటప్పుడు మనం ఎన్నిసార్లు నేను అనేటువంటి భావన, అహంకారం, ఇవన్నీ ఒకసారి మననం చేసుకుంటే అసలు నేను ఎవరిని అనుకుంటే అప్పుడు మనకి అవుతుంది, నేను కాదు, నేను కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నేను శరీరాన్ని కాదు అనే దేహభావన పోతుంది, నేను మనస్సును కాదు అనేటటువంటి అహంకారం పోతుంది, నేను బుద్ధిని కాదు అనేటటువంటి ఈ గుణం పోతుంది. కాబట్టి నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి, అలాగే మేల్కొనే ముందుకు కూడాను నేనెవరిని, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, ఈరోజు నేను ఏ విధంగా మంచి కార్యాలు చేయాలి, నా చేతులతో ఈ చేతులతో ఎటువంటి మంచి కార్యాలు చేయాలి, ఈ కాళ్ళతో మంచి అడుగులు వేయాలి, ఈ చెవులతో మంచి మాటలు వినాలి, ఈ కళ్ళతో మంచి దృశ్యాలు చూడాలి. అలాగా మనం ఒకసారి లేచిన వెంటనే అనుకుండేలా ఉంటే తప్పనిసరిగా మనం మంచి మార్గంలో నడవటానికి చక్కటి అవలోకం ఎరుగుతూ ఉంటాం. ముఖ్యంగా ఎరుగుతూ ఉండాలి. కాబట్టి నేను ఎవరు అనే ధ్యానం చేయగా చేయగా మనస్సు పరమాత్మలో లీనమవుతుంది. రమణుల చరణంలోని తాత్పర్యం ఇదే. శ్రీ రమణ మహర్షితో దీర్ఘకాల ఆశ్రమ బాంధవ్యం ఉన్న ఓ వైద్యుని స్మృతులలో నుంచి కొన్ని విషయాలు ఈ సందర్భంలో స్మరించుకుందాం. ఓ రోజు 1948 డిసెంబర్లో శ్రీ భగవాన్ చేతిని మర్దన చేస్తుంటే మోచేతికి కాస్త పైభాగంలో ఉన్న కణితిని గమనించాను. 1949 జూలై నాటికి ఆ భాగమంతా పచ్చిపుండు అయింది. నయం కావాలన్న సంకల్పం మీకు ఉండాలి, సంకల్పించుకోండి అని ప్రాధేయపడ్డాను రమణ భగవాన్కి. వారు చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. నేను మళ్ళీ అర్థించాను. అప్పుడు వారు, ఇక్కడ మనస్సంటూ ఏమీ లేదు, కాబట్టి సంకల్పించే ప్రసక్తే లేదు. ఎక్కడైతే మనస్సు ఉంటుందో అక్కడే సంకల్పం ఉంటుంది, అసలు మనస్సు లేకపోతే సంకల్పం ఉండదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. భగవాన్ శ్రీ రమణ మహర్షికి దేహం కానీ దాని రోగాలు కానీ పట్టవు. ఎందుకంటే తనకి దేహభ్రాంతి లేదు.
పుండుకు కట్టుకడుతున్నప్పుడు నొప్పి అనివార్యం, కానీ వారు ఏ బాధని కనపరచలేదు. పైపెచ్చు ఆ కట్టు కట్టడానికి కుడి చేతితో సహాయం చేసేవారు. ఆ పుండు ఇంకెవరిదో అయినట్టు. వారి పుండుకు కట్టుకట్టే ముందు ఆ ప్రాంతాన్ని స్పిరిట్‌తో శుభ్రం చేయాల్సి వచ్చేది. ఓసారి ఆ స్పిరిట్ చేతి మీదకి వచ్చింది. వెంటనే వారు స్పిరిట్ స్నానం అయింది నాకు అన్నారు. అందరికీ అటువంటి స్పిరిట్ స్నానం అవసరమని కూడా అన్నారు. ఆ మాటల అంతరార్థం ఏమిటో తెలియక వివరించి చెప్పమని కోరాను. వారు చిరునవ్వుతో ఇట్లు చెప్పారు. చేపలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. బయటికి వస్తే బ్రతకలేవు. అట్లాగే మనం ఎప్పుడూ స్పిరిట్‌లోనే, అంటే శుద్ధ చైతన్యంలోనే ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శుద్ధ చైతన్యంలో అంటే ఆత్మలోనే ఉండాలి. ఈ మాటల వల్ల వారెప్పుడూ సహజ సమాధిలోనే ఉంటారని నమ్మకం కలిగింది నాకు. శ్రీ భగవాన్ తరచూ చిన్న చిన్న విషయాలలో కూడా ప్రగాఢమైన బోధనలు చేసేవారు. ఆ బోధనలకు మనపై గట్టి పట్టు ఉండేది. 1949లో ఒకసారి శ్రీ భగవాన్ మనం సంతోషంగా ఉన్నప్పుడు కన్నీరు ఆవలి కొన నుంచి, విచారంగా ఉన్నప్పుడు లోపల కొన నుంచి వస్తుంది అని చెప్పారు. మనం సంతోషంగా ఉన్నప్పుడు కన్నీరు ఆవలి కొన నుంచి, విచారంగా ఉన్నప్పుడు లోపల కొన నుంచి వస్తుందని చెప్పారు. అది నిజమే. మహానిర్వాణం దినం నాడు 1950 ఏప్రిల్ 14న వారి గదిలో నేను ఉన్నాను. వారి కోరిక మీద వారు కాళ్ళు చాచుకొని కూర్చోవడానికి ఏర్పాటు చేశాం. వారు కళ్ళు మూసుకున్నారు. శ్వాస నెమ్మదిగా సాగుతుంది. బయట భక్తులు అరుణాచల శివస్తోత్రం పాడుతున్నారు. ఒక్కసారి కళ్ళు తెరచి ఆ పాట వస్తున్న వైపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. వారి కళ్ళ ఔటర్ కంతస్ నుంచి కన్నీరు కారింది. అంటే పరమాత్మునిలో ఐక్యమయ్యేటప్పుడు కలిగే ఆనందానికి ఆ కన్నీరు బాహ్య రూపం అనుకున్నాను. దేహాన్ని ఎంతో ప్రశాంతంగా విడిచారు. శ్రీ భగవాన్ రమణ మహర్షి అదే రోజు సాయంత్రం 8:47 శివైక్యం పొందారు. తన బాధ గురించి దుఃఖిస్తున్న వారి పట్ల కరుణ ఉండేది శ్రీ భగవాన్‌కి. ఆయనెప్పుడూ అసలు సత్యాన్ని తన బోధనలో ప్రధానాంశమైన మనం దేహం కాదు అనే మాటను జ్ఞాపకం చేస్తుండేవారు. మనం దేహం కాదు. తనదైన రీతిలో ఒక మాట అడిగేవారు కూడా. భోజనానంతరం విస్తరణి ఉంచుకుంటామా అని. అంటే రమణాశ్రమ వైద్యులు ఎం సత్యనారాయణ గారు స్మృతుల నుంచి ఇది భోజనం చేసిన తర్వాత విస్తరించుకుంటామా? అలాగే మనం ఒక ఆత్మస్థితికి చేరిన తర్వాత ఈ శరీరం కూడా శాశ్వతం కాదు, విడిచివేయబడుతుంది. మంచు వంటి స్వచ్ఛమైన రూపం, మనస్సు, బోధ రమణులది. ఈ ఓం నమో భగవతే రమణాయ 102వ చరణం. అరుణాద్రి అనుని కృపావల బడితి తప్పునే నీ కృపావల అరుణాచల. అరుణాచల, నిన్ను ఒక్కసారి తలుచుకున్నాను. వెంటనే నీ దయ అనే వలలో చిక్కుకున్నాను. ఈ దయ అనే వలలో చిక్కుకున్న వానికి ఇక బయటికి వెళ్ళే అవకాశం లేదు. అరుణాచలేశ్వరుని దయ అను వలతో పోల్చుట ఈ చరణంలోని విశేషం. జాలరివాని వలలో పడిన చేపకు బయటికి వెళ్ళే అవకాశం లేదు, అతను విముక్తి ప్రసాదిస్తే తప్ప. అరుణాచలుని దయ అనే వలలో పడిన భక్తునికి కూడా విముక్తి లేదు, అతడు నేను అనే జ్ఞాన విచారణ శక్తి ప్రసాదిస్తే తప్ప. అంటే అతడు నేను అనే జ్ఞాన విచారణ శక్తి ప్రసాదిస్తే తప్ప విముక్తి లేదు. వైరాగ్యం కొరకు విషయవాంఛలతో ముండిగా యుద్ధం పనికిరాదు. వైరాగ్యం కావాలని విషయవాంఛలతో మనం ఇంద్రియాలతో యుద్ధం చేయకూడదు. వలలో చిక్కిన పక్షి తన్నుకుంటే ఆ వల ఇంకా బిగిసిపోతుంది. అలాగే విషయేచ్ఛ కూడా. కావున వాటిపై దృష్టి ఉంచకూడదు. ఇది కాదు అనే స్మరణ వలన గాని,
విచార మార్గంలో అంటే ఆలోచనలు ఎవరికి ఉదయిస్తున్నాయి అని విచారణ చేసి వాటిని నిర్మూలించు. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు థౌజండ్స్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి. ఆ వచ్చేటప్పుడు మనం విచారిస్తుండాలి. ఈ విచార మార్గం ఇవి ఈ ఆలోచనలు ఎవరికి ఉదయిస్తున్నాయి అని ఎరుగుతూ ఉండాలి. అంతే తప్పించి వాటిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకు. ఎవరికి ఉదయిస్తున్నాయి అనే విచారణ చేసి వాటిని నిర్మూలించు. వాటి కొమ్మలు, పిందెలు, పువ్వులు వాటంతట అవే పడిపోతాయి అని ఒకసారి ఉపదేశం చేశారు. ఇది ఆలోచనీయం. ప్రాణాన్ని నిరోధిస్తే మనసు లయం అవుతుంది. మనోవృత్తిని నిరోధిస్తే మనసు వినాశనం అవుతుంది. ప్రాణ నిరోధంతో లయమైన మనస్సు మళ్ళీ పని చేస్తూ ఉంటుంది. మనసులోని వాసనల నాశనమే నిజమైన నాశం. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి పునర్భవతినో మృతం ఉపదేశానుసారంలో 13వ శ్లోకంలో ఉంది. చూచేవాడు చూసేది చూడబడేది కలిస్తే త్రిపుటి అంటారనమాట. చూచేవాడు చూసేది చూడబడేది కలిస్తే త్రిపుటి అంటారు. జ్ఞాని అంటే కళ్ళున్ను గుడ్డివాడు, అంటే కళ్ళు ఉన్న బయట ప్రపంచ జ్ఞానం లేనివాడు, అంటే త్రిపుట రాహిత్యం పొందినవాడు. ఈ త్రిపుర రహస్యం బుక్కు చదివితే ఈ త్రిపుటి గురించి బాగా అర్థమవుతుంది. గురు దత్తాత్రేయుల వారు చక్కటి జ్ఞానాన్ని బోధించారు. త్రిపుర రహస్యం. సో జ్ఞాని అంటే కళ్ళున్న గుడ్డివాడు, అంటే కళ్ళు ఉన్న బయట ప్రపంచ జ్ఞానం లేనివాడు, అంటే త్రిపుట రాహిత్యం పొందినవాడు. ఇంగ్లీష్లో నెవర్ మైండ్ అంటారు. అంటే పట్టించుకోకపోవటమే. డోంట్ మైండ్ అంటాం, నెవర్ మైండ్ అంటాం. పట్టించుకోవద్దురా అంటే నీ మనసుని నువ్వు అదుపులో పెట్టుకో, అన్నిటినీ తలపై ఎక్కించుకోవద్దు, అన్నిటినీ బుర్రలో పెట్టుకోవద్దు. మనకి ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకో, అరే అవన్నీ మనసులో పెట్టుకోవద్దు నాన్న అంటారు. అంటే మనస్సుని కంట్రోల్లో ఉంచుకో అంటే పట్టించుకోకపోవటం. దీన్నే మన వాళ్ళు నైవ మానసం అన్నారు. పట్టించుకోవటాన్ని విషయం అంటారు. పట్టించుకోకపోతే ఏమీ ఉండదు. సో వలలో చిక్కిన పక్షి ప్రాణవాయువును నిరోధించినట్లు మనం కూడా చేస్తే వలలో చిక్కిన పక్షి ప్రాణవాయువును నిరోధించినట్లు మనం కూడా చేస్తే మన మనసులోని చాంచల్యం పోతుంది. దీనిని జాలపక్షి వద్రోధ సాధనం అన్నారు రమణ మహర్షి. వాయురోధన లీయతే మన జాలపక్షి వద్రోధ సాధనం ఉపదేశం. అందుకే మనం పత్రి గురువు గారు మనకి శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు అనమాట. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద ఎప్పుడైతే మనం ఆ సాధన చేసామో, మన మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది, ఎట్టి పక్క పోదు. అది ఎంత సింపుల్గా మనకి పత్రిజీ గురువు గారు చెప్పారంటే, ఏం వద్దు, భగవంతుని రూపం వద్దు, ఏ దేవుణ్ణి కూడా మనసులో పెట్టుకోవద్దు, ఓన్లీ శ్వాస. శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి, శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి. అందుకే ఇక్కడ మనకి చెప్పారు కూడా, మన ప్రాణవాయువు మీద మనం దృష్టి పెట్టేలా ఉంటే మనస్సు నశిస్తుంది. అప్పుడు మనం ఇక్కడ నుంచి మనం మెల్లమెల్లగా సహస్రారం వరకు వెళ్ళి ఎక్కడెక్కడికో శూన్యంలోకి వెళ్ళిపోతాం. 103వ చరణం. చింతింప కృపపడ సాలీడు వలకట్టి చెరపట్టి భక్షించి తరుణాచల. తాత్పర్యం, అరుణాచల నా అదృష్టం కొద్దీ నా గురించి నువ్వు ఆలోచించావు. అది నా అదృష్టం, నా గురించి నువ్వు ఆలోచించావు. నా చుట్టూ వల పన్నావు, ఆ వలలోకి నన్ను లాక్కొచ్చావు. తన వలలో పడిన తర్వాత సాలీడు తన గూటిలో ఉన్న కీటకాన్ని ఎలా మింగుతుందో నన్ను కూడా మింగేశావు. అంటే ఇక్కడ నన్ను అనేటువంటి భావనని, అహంకారాన్ని తీసివేశావు, నాలో అహంకారాన్ని మింగేశావు అని అర్థం. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మనలో ఈ అరిషడ్ వర్గాలు కానీ, లేకపోతే
ఈ నేను నాది అనేటువంటి ఇవి కానీ, తర్వాత ఇంద్రియ కాంక్ష కానీ ఇవన్నీ పోతాయి. మనకి చాలామంది చెప్తారు అరిషడ్ వర్గాలు నశిస్తే మనకి మోక్షం దొరుకుతుంది. కానీ అరిషడ్ వర్గాలు నశించేది ఎప్పుడు ఉండదట. ఎందుకు నశించవు అంటే మనతోటి వస్తాయి, మళ్ళీ మనతోటే పోతాయట అరిషడ్ వర్గాలు. అందుకే ఇక్కడ కూడా చెప్తున్నట్టు వాటిని విషయవాంఛలని కంట్రోల్ చేయొద్దు. ఎప్పుడు కంట్రోల్ అవుతాయంటే మనం ధ్యానం చేస్తుండేటప్పుడు, ఒక ఏకదృష్టి చేస్తుండేటప్పుడు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం మనకు కలుగుతుందో ఆటోమేటిక్గా ఈ అరిషడ్ వర్గాల యొక్క బాధల నుంచి మనం తప్పుకోవాలి. ఇంద్రియ భోగ కాంక్ష ఇవన్నీ పోతాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం ఎలాగొస్తుంది, ఇలాగే అన్నారు, అరుణాచల నా అదృష్టం కొద్దీ నా గురించి నువ్వు ఆలోచించు, కాబట్టి నా చుట్టూ వలపన్నావు, ఆ వలలోకి నన్ను లాక్కొచ్చావు. తన వలలో పడిన తర్వాత సాలీడు తన గూటిలో ఉన్న కీటకాన్ని ఎలా మింగుతుందో నన్ను కూడా మింగేశావు, అంటే నాలోని అహంకారాన్ని మింగేశావు. శివానుగ్రహానికి నోచుకున్న వారికి అహంకారం ఉండదని ఈ చరణంలో అంతర్యం. ఎవరికైతే శివుని యొక్క అనుగ్రహం ఉంటుందో వారికి అహంకారం ఉండదు. శ్రీకాళహస్తిలోని శ్రీ అనే అక్షరం సాలీడుకు సంబంధించినది. ఇక్కడ ఆ కథ గురించి మనకి ఇక్కడ వివరిస్తున్నారు. తామ్రపర్ణి నదీ తీరంలో పూర్వం కరపుడు ఉండేవాడు. ఇతడు చీరల అల్లికలో దిట్ట. శివభక్తుడైన ఇతడు దుష్ట సావాసం చేత చెడిపోయాడు. వైదిక కర్మలను విస్మరించి అనారోగ్యానికి గురై మరణించి తర్వాత జన్మలో సాలీడుగా దక్షిణ కైలాసంలో శ్రీకాళహస్తిలో జన్మించాడట. అన్నిటికీ కారణం ఉంటుంది కదా, ఏది కూడాను మనకు శ్రీకాళహస్తిలో. ఆ కాళహస్తిలోని వాయులింగేశ్వరునికి కైలాసంలో ఉన్నట్లు వేదికలు భవనాలు అల్లుతుండేవాడు. అంటే గత జన్మ తాలూకా సంస్కారాలు పాలేదు ఆయనకి. సాలీడుగా పుట్టినా సరే ఆయనకి శివుడి మీద భక్తి పోలేదు. దాన్ని భక్తిని శివుడు పరీక్షించాలనుకున్నాడు. ఆ సాలీడు అల్లికలను అగ్నికి ఆహుతిచ్చాడు. అది చూసిన సాలీడు భరించలేక అగ్నిలో దూకింది. శివుడు ఆ సాలీడికి మోక్షాన్ని ప్రసాదించాడు. సాలీడు తన నుండి నూలు వెలికి తీసి మరలా దానిని తనలోకే తీసుకును. అట్లే మనసు కూడా తన నుండే జగత్తును కల్పించి తన యందు లయం చేసుకుంటుంది. ఈ సత్యాన్ని చెప్పిన రమణ ప్రబోధ ఈ సందర్భంలో స్మరణీయం. 104వ చరణం. ప్రేమతో నీ నామ మాలించు భక్త భక్తుగా బ్రోము అరుణాచల నీ పేరును ప్రేమతో వినే భక్తులకు నేను దాసుడనయ్యేటట్టు నా మీద దయ చూపించు. అంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో రమణ మహర్షి ఈ చరణంలో చెప్పిన దాసదాస ప్రసక్తి ఇలా కనిపిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు అను దేవసభలోని ప్రధానుడు నవగ్రహములు. నీ దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై ఉన్నారు. సంపదతో కూడిన వెంకటాచలపతి నీకు సుప్రభాతముగాక అని. అంటే ఎవరైతే ఆ భగవంతుణ్ణి పూర్తిగా నమ్ముకుంటారో, ఇప్పుడు వీళ్ళన్నీ ఉన్నారు కదా, వీళ్ళందరూ నీ దాసులే. ఆ దాసులలో చివరిలో ఉన్న దాసులకు దాసులై ఉన్నారు. అంటే నిన్నెవరైతే ప్రార్థిస్తున్నారో ఆ దాసులకి వీరందరూ దాసులుగా ఉన్నారు అని అర్థం అన్నమాట. ఎవరు? సూర్యుడు, చంద్రుడు, ఈ నవగ్రహాలన్నీ కూడాను. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క భక్తిలో ఉంటారో, భగవంతుని యొక్క స్మరణలో ఉంటారో వారికి ఈ నవగ్రహ చింతనలు ఏవి ఉండవు. శనీశ్వరుడు సూర్య దోషాలు, రాహుదోహ దోషాలు, బుధగ్రహ ఇవన్నీ గ్రహ దోషాలు ఏవి ఉండవలసి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఈ చరణంలో చెప్పారు. అరుణాచల నీ పేరును ప్రాముఖ్యత వినే భక్తులకు నేను దాసుడటయ్యేటట్టు నా మీద దయ చూపించు. ఎవరైతే నీ భక్తులు ఉంటారో ఆ భక్తులకు నేను దాసుడేటు. ఎలాగైతే ఈ నవగ్రహాలు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, ఈ రాహుకేతువులు అను దేవసభలోని ప్రధానులు నీ దాసులలో చివరలు ఉన్న దాసులకు దాసులై ఉన్నారు. ఎవరు చివరిగా ఉన్న దాసులు? మనం.
అంటే ఎవరు మనం ఎవరు? భగవంతుడి యొక్క స్మరణంలో, భగవంతుడి యొక్క ధ్యానంలో, భగవంతుడి యొక్క భక్తిలో ఎవరైతే ఉన్నామో వారికి ఈ వీళ్ళందరూ దాసులై ఉన్నా సరే మనకి ఏమి చేయరు, మనకు దాసులై ఉంటారు అని సుప్రభాతంలో చెప్పారు. ఏమని? సూర్యేందు భౌమ భౌమ బుధవాక్పతే కావ్య శౌరి భాను కేతు దివి షచ్చరిష్ ప్రధానాః త్వద్దాస దాస చరమావధి దాసాః శ్రీ వెంకట చలపతే తవ సుప్రభాతం. అది ఇక్కడ ఇంకొకటి, నీ దాసులకు దాసుడు, నీకు పరిచర్యలు చేసే సేవకుల పరంపరలో అందరికీ భృతుడునై చరమ భృతునిగా నన్ను భావించి స్వీకరించు తండ్రి. శివభక్తులైన 63 నయనారులో ఒకరైన అప్పర్ ఈ దాస్యభక్తి క్రమాన్ని రమణుల స్థాయిలో అద్భుతంగా వర్ణించారు. దానిని ఇక్కడ స్మరించుకుందాం. At first she heard his name. She heard about his form and complexion. Then she heard about his beloved place of residence. As a result, she became mad about him. That very day, she left her mother and father. She gave up the practices of the world at large. She forgot herself. She lost her name. The maid placed her head at the feet of her Lord. అది ఇక్కడ శివభక్తులైన 63 నయనారులో ఒకరైన అప్పరు ఈ దాసభక్తిని, అంటే సేవ అంటే ఎలా ఉండాలో ఇక్కడ మనకి చెప్పారనమాట. నెక్స్ట్ 105వ చరణం. నన్ను బోలు దీనులను పొందు కాచుచు, దీనులను పొంద కాచుచు చిరంజీవి వై బ్రో అరుణాచల. అరుణాచల, నీ మీద భక్తి కలిగిన దీనుడిని నేను, నా వంటి దీనులపై నీపై అనుగ్రహం కురిపించి ఎప్పుడూ కాపాడమని ప్రార్థన. అరుణాచల, నీ మీద భక్తి కలిగిన దీనుడు నేను, అలాగే నా వంటి దీనులు ఎందరో ఉన్నారు. ఆ దీనులపై నీపై అనుగ్రహము కురిపించి ఎప్పుడూ కాపాడమని ప్రార్థన. శ్రీ రమణులు ఈ చరణంలో కేవలం తన కొరకు కాక తన వంటి భక్తులందరిపైన స్వామిదయ కలగాలని కోరుకోవటం ఉత్తమమైన భావన. లోకమంతా ఉపకార్యోపకారక సంబంధంతోనే జీవిస్తున్నదని బృహదారణ్యకం చాటుతుంది. నువ్వు అంటే ఉపకారం అపకారం దీటితోటి ఈ జీవితాలన్నీ సాగుతున్నాయి. మధు బ్రాహ్మణం అనే ఘట్టమంతా ఇదే. పరస్పరం తోడ్పడటం మూలాన జీవయాత్ర సాగుతుంది. సాపేక్షమే కానీ నిరపేక్షమైనది ఏదీ లేదు లోకంలో. నిరపేక్షమైనది ఒక పరమాత్మ తత్వమే. అంతా సాపేక్షం. కంటికి కనిపించేది భౌతికం అంతా కంటికి కనిపించేదే, కానీ నిరపేక్షమైనది ఒక పరమాత్మ తత్వమే. అలాంటి తత్వం ఉన్నదని మనకు ఈ సాపేక్ష ప్రపంచమే సూచిస్తుందంటారు బ్రహ్మహర్షులు. బ్రహ్మశ్రీ ఎల్లరాజు శ్రీనివాసరావు గారి నుంచి సంకలనం చేసింది. సహనావతు మనం అనుకుంటా కొన్ని అక్షరాలు ఉంది. సహనావతు అంటే కలిసి, గురు శిష్యులు కలిసి రక్షింపబడుదుముగాక. సహనౌభునక్తు కలిసి అనుభవింతుముగాక లేక పోషించుముగాక. సహవీర్యం కరవావహై కలిసి పరాక్రమ శక్తిని ఉపయోగించుముగాక. తేజస్వినాధీతమస్తు తేజోవంతులైన జ్ఞానము అధ్యయనము చేయుదుము. మా విద్విషావహై మనము ద్వేషరహితులమై ఉండుముగాక. అంటే అందరూ కలిసి ఉందాం, అందరూ ఒకరికొకరు సహకరించుకుందాం, అందరూ కలిసి పరాక్రమ శక్తిని అంటే మనలో ఉన్న ఎనర్జీ అంతా కూడా అన్ని ఒక యునైటెడ్గా ఉందాం. తేజవంతులైన జ్ఞానం అధ్యయనం చేద్దాం, సత్సంగం చేద్దాం, స్వాధ్యాయం చేద్దాం, ధ్యానం చేద్దాం. మనము ద్వేషరహితులమై ఉందాముగాక. మనకి ఎవరి మీద, ఏ వస్తువు మీద, ఏ వ్యక్తి మీద ద్వేషం లేకుండా ఉందాము. అది మనకి ఇక్కడ శ్లోకం. ఓం శాంతి శాంతి శాంతి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవకమైన శాంతులను మనము పొందుదుముగాక అని తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పారు. ఏంటి? సహనావతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్వాషనైవ. ఓం శాంతి ఓం శాంతి. దీని అర్థం ఏంటంటే గురు శిష్యులు రక్షింపబడుదుముగాక.
కలిసి అనుభవింతుము లేక పోషించుముగాక, కలిసి పరాక్రమ శక్తిని ఉపయోగింతుముగాక, తేజవంతులైన జ్ఞానము అంటే తేజవంతులైన జ్ఞానమును అధ్యయనం చేయుదుముగాక, మనము ద్వేషరహితమై ఉందుముగాక. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవకము అయిన శాంతులను మనం పొందుదుముగాక. ఈ భావనా పరిమళం ఈ రమణుల చరణంలో వ్యాపించింది. అన్నమయ్య కూడా కొంత కొంత వారి మెచ్చవయ్యా అని తనతో పాటు మిగతా భక్తులను రక్షించమని వెంకటేశ్వరుని వేడుకున్నాడు. తనతో పాటు అందరూ బాగుపడాలని కోరుకోవటం ఉత్తమోత్తములను మార్గం. నమో భగవతే శ్రీరమణాయ. 106వ చరణం. ఎముకులరగు దాసు మృదు వాక్కు విను చెవిన్ గుణము నా అల్పోక్తులు అరుణాచల. ఏమంటారు? అరుణాచల, గొప్పవారైన భక్తులు తమ ఎముకలు కూడా కరుగు విధముగా నీ గురించి మధురమైన భావనలతో స్తోత్రాలు పాడుతూ ఉంటారు. ఎముకలు అరిగిపోయేటట్టు నీ మీద స్తోత్రాలు పాడుతుంటారు. వాటిని విని ఆనందించటానికి నీ చెవులు అలవాటు పడ్డాయి. నా అరుణాచల మణమాల చరణాలు వాటితో పోలిస్తే అల్పమైనవి. చూడండి ఎంత అద్భుతంగా రమణ భగవాన్ చెప్పారో. ఈ అరుణాచల మణమాల వాటితో పోలిస్తే చాలా అల్పమైనవి, చాలా చిన్నవి. కానీ గొప్పవారైన భక్తుల స్తోత్రాలను విని ఎంత ఆనందిస్తావో, అలాగే నా అల్పమైన వాక్కులు కూడా విని ఆనందించి నాపై దయ చూపించు. ఎముకలు కూడా కరుగు విధము అనున్నది గొప్ప అభివ్యక్తి. పాడుతుండగా అంతటి భక్తావేశ పారవస్యం ఉన్నది ఆ అభివ్యక్తి చెబుతుంది. ఎముకలు కొరికే చెలివంటి ప్రయోగాలు విన్నాం. 2 ఎముకల మధ్య రాపిడి ఏర్పడి ఎముకలు అరిగిపోతాయని, అందువల్ల కీలు నొప్పులు వస్తాయని తెలుసు. కానీ ఎముకలు కూడా కరుగు విధము ఎప్పుడూ వినని అపూర్వ రమణీయ ప్రయోగం. అంటే నీ కోసం నీ భక్తులు ఎముకలు అరిగిపోయేటట్టు స్తుతి చేస్తారు. నీకు అటువంటి పాటలు గాని, లేకపోతే శ్లోకాలు గాని చేస్తుంటారు. కానీ వాటి ముందు నా అక్షరమణమాల చాలా అల్పమైనది, చాలా చిన్నదైనది కాబట్టి అయినా సరే దయతో స్వీకరించు, నాపై దయ చూపించు అన్నారిక్కడ. మహాకవులు తామెంత రచనా సమర్థులైనప్పటికీ వినయంగా తమకేమీ తెలియదని, అజ్ఞానులమని, చిన్నవారమని అంతా ఆ దేవుడి దయ అని చెబుతుంటారు. ఎందుకంటే పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంతో ఏది చేసినా సరే ఆయనకే చెందుతుంది. ఈ శరీరం పంచభూతాత్మకమైనది కాబట్టి ఈ శరీరం కూడా మంది కాదు. కాబట్టి అదే భావనతో మనం ఉండేలాగుంటే అంతా తనే, మాట్లాడించేది తనే, వినేవారు తనే. చూడండి గజేంద్ర మోక్షంలో ఏనుగు కూడా గత జన్మలో ఒక గంధర్వుడు అనమాట. కొన్ని శాప కారణంగా ఆయన ఏనుగై పుట్టాడు. ఏనుగై పుట్టినప్పటికి కూడాను ఆ అహంకారం, ఆ సంస్కారం తనకి పట్టక మొత్తం ఆ సరస్సంతా పాడు చేస్తుంటదన్నమాట. ఆడ ఏనుగులతో కూడి విపరీతమైనటువంటి ఎక్స్‌ప్లోయిటేషన్ చేస్తుంటది. అంటే తనకున్నటువంటి సంపదలని ఎప్పుడైతే మనం ఎక్స్‌ప్లోయిటేషన్ చేస్తామో, అతిగా వాడుకుంటామో సృష్టి క్షమించదు. అదే సందర్భంలో మొసలిగా వచ్చి తన అహంకారాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు విష్ణు భగవంతుడు. మళ్ళీ శరణు వేడుకుంటే రక్షిస్తాడు. చూడండి భగవద్గీతలో కూడా భగవంతుడు అంటాడు, ఎప్పుడైతే ఇది సంపదలు వచ్చాయో అహంకారం పెరిగిపోతుందో, అహంకారం ఒక స్థితికి ఎప్పుడైతే చేరిపోతుందో, అంటే పీక్ స్టేజ్కి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో మనిషి ఇంద్రియ భోగాలకి అలవాటు పడిపోయి నానా రకాలటువంటి వ్యసనాలకు అలవాటు పడి అహంకారం, అధికారం, ఈ మంది మార్బలంతో పోతుందో, అప్పుడు భగవంతుడు మొత్తం ఏదో ఒక రూపంలో తన సంపదలన్నీ కూడాను పోయేటట్టు ఏదో ఒక రోగం కానీ, లేకపోతే ఎవరి చేతో అపహరించబడడం కానీ, ఎవరి చేతో మోసగింపబడటం కానీ, ఎవరి చేతో అన్యాయంగా లాక్కోవడం కానీ జరుగుతుంది. లేకపోతే ఇంకా రకరకాలుగాను భగవంతుడు మళ్ళీ తీసుకుంటాడనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం అణిగిమణిగి ఉండాలి. ఏది నాది కాదనే భావంతో మనం ఉండాలి.
మహాకవులు తామెంత రచనా సమర్థులైనప్పటికీ వినయంగా తమకేమీ తెలియదని అజ్ఞానులమని చిన్నవారమని అంతా ఆ దేవుని దయ అని చెప్తుంటారు. ఎందుకు? అంతా ఆయనదే అనేటువంటి భావన ఉండటం వల్ల, ఒదిగి ఉండటం అంటారు అన్నమాట. ఎంత జ్ఞానం ఉంటుందో అంత ఒదిగి ఉండటం వాళ్ళకి ఆ సంస్కారం అలవాటైపోతుందన్నమాట. కాబట్టి సౌందర్యాలహరి చివరి శ్లోకంలో శంకర భగవత్పాదులు తమ వినయాన్ని ఇలా ఆవిష్కరించారు. ఏమని? అమ్మా, దీపకాంతులతో సూర్యునికి నీరాజనమిచ్చినట్లు చంద్రకాంత శిల జలముచే చంద్రునికి అర్ఘ్యమిచ్చినట్లు జలములతో సముద్రుని తృప్తిపరిచినట్లుగా నేను నువ్వు ఇచ్చిన ఈ వాక్కుల చేత నిన్ను స్తుతించి నీకు సంతోషం కలిగించాలనుకుంటున్నాను. బిడ్డ పలుకులు ఎలా ఉన్నా తల్లికి ఆనందమే కదా. ఇదే ధోరణిలో మహామహమాన్వితులైన శక్తి సంపన్నులైన శ్రీ రమణులు ఈ చరణాన్ని వినయంతో రచించారు. ఇది చూడండి. ఎముకలరుగు దాసు మృదువాక్కు విను చెవిన్, నీకు ఎముకలరిగేటటువంటి ఆ భక్తులు నీకు స్తుతించేటప్పుడు వారు గొప్పవారు. కానీ నా అక్షరమణమాల వాటి ముందు చాలా స్వల్పమైనది. కానీ కరుణించు. ఈ ధోరణిలో మహామహమాన్వితులైన శక్తి సంపన్నులైన శ్రీ రమణులు ఈ చరణాన్ని వినయంతో రచించారు. ఆ రమణ భగవానులే ఆ విధంగా స్తుతించారంటే మనం ఎంత, మన స్థితి ఏంటి అని మనం ఈ సందర్భంలో గమనించుకోవాలి. అరుణాచల ప్రదక్షిణలో మొట్టమొదట దక్షిణ దిక్కున యమలింగం కనబడుతుంది. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత ఆయువు పెరుగుతుందని చెప్తారు. ఈ యమలింగమునకు ఇంకో ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలోని ఈ యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయట. శ్రీ రమణులు భక్తులలో చాలా మందికి అనుభవాలు జరిగాయి. 107వ చరణం. క్షమగల గిరి అల్పవాక్కు సద్వాక్కుగా కొని కావుము మరి నీ ఇష్టము అరుణాచల. తాత్పర్యం, ఓ అరుణాచలమా, నీ రూపమే ఓర్పు. ఈ అరుణాచల మణమాలలోని నా దోషపు వాక్కులను గొప్పగా స్తుతులుగా స్వీకరించు. నన్ను మన్నించు, కాపాడు. ఇది నా ప్రార్థన. ఆ పైన నీ చిత్తం నా భాగ్యం. చూడండి, ఈ అక్షరమణమాలలోని ఏవైనా దోషాలు ఉండగా అంటే దోషపు వాక్కులుగా ఉంటే అవి గొప్పగా స్తుతులుగా స్వీకరించు. నన్ను మన్నించు, కాపాడు. ఏమైనా దోషాలు ఉంటే ఇది నా ప్రార్థన. ఆ పైన నీ చిత్తం నా భాగ్యం. నీ చిత్తం ఉంటే నాకు భాగ్యం. విశేషించి శాక్తేయులు ఈ అరుణాచలాన్ని శ్రీచక్ర మేరుగా దర్శించారు. అది శంకరులు మేరుగిరిగా వర్ణించారు. ఆదిశంకరులు మేరుగిరిగా వర్ణించారు. శాక్తేయులు ఈ అరుణాచలాన్ని శ్రీచక్ర మేరుగా దర్శిస్తారు. ఆదిశంకరులు మేరుగిరిగా వర్ణించారు. వైష్ణవులు సుదర్శన చక్రమని ఈ అరుణగిరిని నమ్ముతారు. అరుణాచలానికి రమణ మహర్షికి మధ్య విడదీయరాని బంధం ఉంది. అరుణాచలాన్ని పాషాణులు, ముళ్ళ పొదలతో కూడిన మామూలు పర్వతంగా భావించవద్దు. పాషాణులంటే రాళ్ళు. ఇది పరమేశ్వరుని ప్రతిరూపం. అరుణు అంటే శక్తి, పార్వతి ప్రకృతి, అచలం అంటే నిశ్చలాత్మ. శివుడు పురుషుడు, ప్రకృతి పురుషుల సమ్మేళనం. శివుడు పురుషుడు, ప్రకృతి పురుషుల సమ్మేళనం. సగుణ నిర్గుణ ఏకత్వ రూపం ఇది అని ఆయన అనేవారు. హిమాలయాల కన్నా పురాతనమైనది అరుణగిరి. పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా అరుణగిరి గొప్పతనాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. సృష్టికి పూర్వమే అరుణగిరి ఉందని, సూర్యుడి నుంచి విడివడిన భూమి అగ్నిమయంగా ఉన్న దశ నుంచి ప్రకృతిలో సహజ సిద్ధమైన మార్పులు పొందుతూ చల్లబడి ఏర్పడిన తొలి పాషాణమయ స్థానం అని, ఇది ఏషియా ఖండంలో భాగం కాదని, అప్పటి మహాసముద్రములో మునిగిన లిమోరియా ఖండంలో భాగమని, హిమాలయాల కన్నా పురాతనమైన పర్వతమని ధృవపరిచారు.
వారు శాస్త్రవేత్తలు, పురాతత్వ శాస్త్రవేత్తలు. చూడండి ఎంత హిమాలయాల కన్నా పురాతనమైన పర్వతమని ధృవపరిచారు. దీనికి సంబంధించి గంగాచ మూలభాగాస్థ యమున గగనస్థిత సోమోద్భవ శిరోభాగే సేవంతే శోణ పర్వత అని స్కంద పురాణం స్పష్టంగా చెప్తుందట. సాధారణంగా పర్వతాలు చెట్లు పుట్టలతో పచ్చగా ఉంటాయి. పర్వతాలు చెట్లు పుట్టలతో పచ్చగా ఉంటాయి. కానీ అరుణగిరి ఆ పేరులోనే ఉన్న వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అరుణగిరి అగ్నితత్వానికి సంకేతం. ఇది ధరిత్రికి హృదయం వంటిది, సత్యస్వరూపం, జ్ఞాన తేజస్సు, శ్రేష్టతమం అని ఋగ్వేదం కీర్తించిందట. చూడండి ఎంత బాగా చెప్పారు అరుణగిరి గురించి. అరుణాచలాన్ని ఇది ఎలాగా ఏ సీతారామరావు అరుణాచలం శివ మయాచలం ఆంధ్రజ్యోతిలో 2018లో ఇచ్చేశారట. 13/2/2018లో ఈ సంకలనం చేశారు. ఇప్పుడు 2018. అరుణాచలాన్ని శివపార్వతుల సమ్మేళనంగా భావించిన రమణులు ఈ చరణంలో భక్తునికి కావలసిన వినయాన్ని మనకు అంటే భక్తులమై మనం ఎంత వినయంగా ఉండాలో ఇక్కడ మనకి తెలియజేశారు. ఆఖరి చరణం, మాలను దయచేసి అరుణాచల రమణ నా మాల దాల్చి బ్రో అరుణాచల. అరుణాచల అక్షర సుగంధభరితమైన అక్షరాలనేటటువంటి సుగంధంతో నిండి ఉన్న ప్రేమతో కూర్చిన ఈ అక్షర మణమాలను నీకు సమర్పిస్తున్నాను. దయతో ఈ మాలను నువ్వు స్వీకరించి ధరించి నీ దయ అను దివ్యమాలను నాకు ప్రసాదించి నన్ను ఎప్పుడూ రక్షించు. విశేషించి మనం మొట్టమొదటి చెప్పుకున్నట్లుగా మధుర భక్తి సాంప్రదాయంలో ఈ అక్షర మణమాల వ్రాయబడింది. రమణులు తాను ఒక వధువుగా అరుణాచలేశ్వరుని వరుణిగా భావించారు. వివాహములో వధూవరులు దండలు మార్చుకోవటం ఉంటుంది కదా. ఈ దండల మార్పిడి ఘట్టాన్ని ఈ చివరి చరణంలో అందంగా రమణులు ఏమని, నా మాలను స్వీకరించు, ధరించి నీ దయ అను దివ్యమాలను, నా అక్షరమణమాలను స్వీకరించు, నీ దయ అని దివ్యమాలను మాకు ప్రసాదించు. ఎలాగైతే వధూవరులు దండలు మార్చుకుంటారో ఆ విధంగా వివాహంలో వధూవరులు దండలు మార్చుకోవటం ఉంటుంది కదా. ఈ దండల మార్పిడి ఘట్టాన్ని ఈ చివరి చరణంలో అందంగా రమణులు ఆవిష్కరించారు. కలియుగ దైవమైన వెంకటేశ్వరునికి చేసే పుష్పమాలలను సేవ మనకు తెలుసు. శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కొక్క మూరగల 2 పుష్పమాలను తిరువడి దండలు అంటారు. ఇక్కడ మనకి ఈ పుష్పమాల సేవ ఉంటుంది కదా, దాని గురించి కాస్త వివరంగా చెప్పారు. మనకి 2 అంటే శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కొక్క మూరగల 2 పుష్పమాలను తిరువడి దండలు అని, శ్రీవారి కిరీటం మీదుగా 2 భుజాల వరకు అలంకరించబడే 8 మూరలకు గల పూలమాలను శిఖామణి అని, శ్రీవారి భుజాల నుండి ఇరువైపుల పాదాల వరకు వేలాడుతున్నట్లు అలంకరించే పొడవాటి మాలను సాలగ్రామమాలని, శ్రీవారి మెడలో 2 పొరలుగా భుజాల మీదకి అలంకరించబడే 3.5 మూరల పుష్పహారాన్ని కంఠసరి అని అంటారు. శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు 1.5 మూరల పుష్పమాలికలను అలంకరిస్తారు. ఒక్కొక్క మూర ఉన్న 2 దండలను శంకు చక్రాలకు అలంకరిస్తారు. శ్రీవారి నందక ఖడ్గానికి అలంకరించే 2 మూరల పుష్పమాలకు కఠారిసరం అంటారు. 2 మోచేతుల క్రింద నుండి పాదాలకు వరకు హారాలుగా వేలాడదీసే 3 పుష్పమాలను తావళములు అంటారు. పూలు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకలు. పూలమాలను మార్చుకోవటం వధూవరుల పరస్పర ప్రేమలను పంచుకోవటానికి ప్రతీక. జీవాత్మ అంటే రమణులు, పరమాత్మ అరుణాచలేశ్వరుడు పరస్పరము పూలమాలలు మార్చుకున్న ఘట్టాన్ని వర్ణించటం ద్వారా తమలో ప్రేమల మార్పిడినే కాదు, తమ ఐక్యతను కూడా ఫలితాంశంగా రమణులు వర్ణించి గ్రంథాన్ని మంగళాంతం చేశారు. మంగళమరుణాచలమునకు, మంగళము భక్త శ్రేణికి, మంగళము అక్షర మణమాలకును అంటే అందంగా పుస్తకాన్ని రచించిన శ్రీ రమణులకి మంగళం, అరుణాచలానికి మంగళం, భక్తితో చదివిన పాఠకులకి మంగళం. మంగళం మహత్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల అరుణాచల. కరెక్ట్‌గా మనకి 7 గంటలకు పూర్తయింది ఈరోజు. అద్భుతమైనగా ఈరోజు ఇంతవరకు కూడాను ఈ అక్షరమణమాల శ్రీ భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన శ్రీ అరుణాచల అక్షరమణమాల ఈ రోజుతో మనం సంపూర్ణం చేసుకున్నాం. వినినటువంటి భక్తులకి ఈ వేదిక పైన ఉన్న భక్తులందరికీ కూడాను, ధ్యాన మిత్రులందరికీ కూడాను ఆత్మ ప్రణామములు, కృతజ్ఞుని. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి మణిమాల మేడం గారికి కృతజ్ఞుని. అద్భుతమైనటువంటి ఈ అరుణాచల అక్షర మణమాలను ఈ రోజుతో మనం సంపూర్ణంగా చేసుకున్నాం సత్సంగంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. రికార్డ్ నేను ఆఫ్ చేస్తున్నాను.